తండ్రి నీకు వందనాలు, స్తోత్రమునైనా జీవాధిపతి నీ మహోన్నత నామాన్ని బట్టి ప్రభు నీ కృపకై స్తోత్రం చేస్తున్నాయ్యా. ఉదయకాలంలో నీ మహాకనికరం మహాదయ మా మీద నుంచి మమ్మల్ని అందరినీ కృపలో జ్ఞాపం చేసుకున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తాను. దాసులను జ్ఞాపం చేసుకుని బలపరచండి అయ్యా. నీ కృపగల ఆత్మతో, దయగల ఆత్మతో, శక్తిగల ఆత్మతో అభిషేకించండి అయ్యా. మా బలహీనతల్లో నీ కృప పరిపూర్ణ స్వామి. దాసుని ఆత్మతో నింపండి, బలపరచండి. కూడి వచ్చిన శావుకులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీ పిల్లల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభు, బలపరచండి, కృపతో నింపండి అయ్యా. కాలం సంపూర్ణమైన స్వామి, జరగవలసిన ప్రభు నీ ఏర్పాటు నిశ్చిత్తం సంపూర్ణంగా మా ద్వారా జరిగించి మహిమ పొందమని, దాసులు అభిషేకించమని యేసు ప్రభు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులు రావట్టయ్య గారికి వందనాలు. యేసయ్య కృప కనికరములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యొక్క సమాధానము నిత్యము మనందరినీ ఏలుబడి చేయునుగాక. ఆమేన్. మంచిది. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో దేవాది దేవుడు తన దయ చొప్పున మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. మంచిది. మనందరం 2వ పేతురు పుస్తకాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా 2వ పేతురు పుస్తకంలో నుంచి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడి ఆయన రాకడ కొరకు, ఆయన మహిమ కొరకు మనందరినీ పరిశుద్ధులుగా సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. చూడండి నాన్న, 2వ పేతురు పుస్తకం మనం 5వ వచనం నుంచి 7, 8 వచనాల వరకు పరిశుద్ధ దేవుని చేత బోధించబడుతున్నాము. ఆ వాక్యాన్ని మళ్ళా చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి అనేటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దర్శించి మనతో మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనం నిన్నటి దినాన మొన్నటి దినాన ఈ వచనాల గురించి 5వ వచనం 6, 7 వచనాలను గురించి మనందరం కూడా పరిశుద్ధ దేవుని చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. మనందరం కూడా గమనించినట్లయితే విశ్వాస విషయాలు, ఎందుకంటే పరిశుద్ధతకు ఆధారమైంది విశ్వాసం ఒకటే. విశ్వాసం ద్వారానే మనము పరిశుద్ధమైన దేవుని సంగతుల విషయంలో మనందరం కూడా ప్రయాణం చేయాలి. విశ్వాసము ద్వారానే మనందరం కూడా పరిశుద్ధతలో సంపూర్ణులము కావాలి. ఇక్కడ భూమండలం మీద దేవుని దయను, కనికరాన్ని మనందరం కూడా కనులారా చూస్తున్నాం. ఎందుకనంటే దేవుడు కోరుకున్న సంపూర్ణతకి మనలను నడిపించేవన్నీ కూడా పరలోకం నుండి మనకు ఉచితంగా అనుగ్రహించబడిన విశ్వాసమే. ఈ విశ్వాసము దేవుని వలన, ఆయన కృపా కనికరముల చేత మనకు అనుగ్రహించబడినటువంటి భాగ్యమే విశ్వాసం. ఈ విశ్వాసము ఎలాంటిదంటే ప్రపంచంలో పరలోక సంబంధమైన వాటికి ఏది అడ్డుగా వచ్చినా వాటన్నిటిని జయించగలిగిన పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈ విశ్వాసము అతి శ్రేష్టమైనది. అన్నిటిల్లో కూడా మన బ్రతుకు ప్రారంభం నుంచి మన బ్రతుకు ముగింపు వరకు కూడా నమ్మదగినది, అతి శ్రేష్టమైనది, అమూల్యమైనది, అతి విలువైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మనలను భద్రపరిచేది, మనలను నాశనము నుండి, మరణము నుండి, ఈ లోక మాలిన్యము నుండి తప్పించగలిగింది విశ్వాసం ఒక్కటే. విశ్వాసంలోనే సకల గుణాలన్నీ కూడా ఉన్నాయి. చెవిగలవారు విందురుగాక. గమనించారా? ఇక్కడ మనం నిన్నటి దినాన విశ్వాస వీరుల యొక్క జాబితాలో కూడా హెబ్రీ పత్రిక
మొదటి 2-3 వచనాలు, తర్వాత ఈ పరిశుద్ధుల జాబితాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. వాళ్ళందరూ కూడా ఎలాంటి జీవితం చేశారు అనంటే వాళ్ళ యొక్క ఆత్మ నడిపింపు ఎలాగుందో పరిశుద్ధ లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. చూడండి నాన్న, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీయా 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతాను. క్షమించండి, 2వ కొరింథీ పుస్తకం 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. రైట్. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. గమనించారా నాన్న? వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే అర్థం ఏంటి? వెలిచూపు వలన అంటే అర్థం ఏంటి? వెలిచూపు అంటే వెలుపల, అంటే కంటికి కనపడేటువంటి చూపు అని అర్థం. వెలుపల కంటికి కనపడేటువంటి చూపు ద్వారా మన విశ్వాసం పని చేయకూడదు. మరి మన విశ్వాసం దేనిని బట్టి పనిచేయాలి అనంటే అదృశ్యమైన వాటిని బట్టి పనిచేయాలి. విశ్వాసము అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపాన్ని ప్రత్యక్షపరిచి చూపించేదే విశ్వాసం. ఏది అదృశ్యమైనది? దేవుని యొక్క గుణాతిశయములు అదృశ్యమైనవి. దేవుడు అదృశ్యమైన వాడు. పరలోక సంబంధమైనవన్నీ కూడా అదృశ్యమైనవి. అందుకనే మన విశ్వాసము వెలిచూపును బట్టి కాక అని రాయబడింది. విశ్వాసమును బట్టి, వెలిచూపు అంటే బయట కనబడేటువంటి చూపు. ఇప్పుడు చూడండి, మనందరం నిన్నటి దినాన పరిశుద్ధుల యొక్క జాబితాలో హేబేలుని, హానోకుని, నోవాహును, అబ్రహామును, ఇస్సాకును, యాకోబును, అబ్రహామును, శారాను, ఏసేపుని, మోషేని గమనించారా? గిద్యోను, బారాకు, దావీదు, సమూయేలు, సంసోను, ఇలాగ పరిశుద్ధుల జాబితాలు అన్నీ కూడా మనం చూసాం. వీళ్ళందరూ వెలిచూపును బట్టి నడిపించబడిన వాళ్ళు కాదు. అదృశ్యమైన పరలోక రాజ్యం యొక్క పునాదులను ఎరిగి ఉండి అబ్రహాము ఆయనను వెంబడించాడంట. ఆ పొందబోయే స్వాస్యము విశ్వాసము చేత పొందుకున్నాడు అబ్రహాం. గమనించారా? అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వెలిచూపును బట్టి జరిగే విశ్వాసం వేరు. గమనించారా? వెలిచూపు వలన అంటే దాని అర్థం ఏంటంటే కంటికి కనబడుతున్న లోకాన్ని వెంబడించటం అని అర్థం. లోక పరిస్థితులను బట్టి నమ్మటం అని అర్థం. మనం కళ్ళతో చూసిన పరిస్థితులను బట్టి నమ్మి వెంబడించడం వేరు, విశ్వాసాన్ని బట్టి వెంబడించడం వేరు. వెలిచూపు అనగా ఈ బహిరంగంగా కనపడేటువంటి విషయాలను బట్టి నమ్మి వెంబడించడం. ఇప్పుడు చూడండి, సాతాను ఎప్పుడు కూడా వాడి మాటల్లో మనకు కనబడే విషయాలు ఏంటంటే ఈ లోకంలో నీవు ఇలాగుండాలి, అలాగుండాలి, నీకు ఈ లోకంలో దేవుడి విలువ ఇవ్వాలి అని చాలా మృదువుగా మాట్లాడతాడు. ఇంకా వాడు ఏమంటాడంటే అసలు పండు తింటే చావటం ఏంటి, ఏమన్నా పిచ్చా శాదా, ఎవడైనా ప్రపంచంలో పండు తింటే చనిపోతాడా, ఎవడు చెప్పాడు మీకు? అలా చాలా తేలిక పదాలు వాడి చాలా సింపుల్గా దేవుని కార్యాలు అలా ఉండవు, అలా సింపుల్గా ఉండవు. సింపుల్గా ఏది పండు తిన్నంత మాత్రాన చనిపోతే ఇంకా దేవుడు ఎందుకు, మనం ఎందుకు అని చాలా చులకనగా సింపుల్గా మాట్లాడతాడు అపవాది. అది వెలిచూపు. గమనించారా? వెలిచూపులో కనబడేదంతా కూడా లోకము, దాని ఆశలు, దాని ఇచ్చలు కనపడతాయి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ వెలిచూపులో కనబడే దానిని బట్టి నువ్వు నిర్ణయం చేసుకుని దేవుని వెంబడించేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. చూడండి, మా మందిరానికి వస్తే పుట్టినరోజులు కేకులు పంపిస్తాం,
మా మందిరానికి వచ్చిన వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబులు వస్తాయి, మా మందిరంలో అడుగుపెట్టి ప్రార్థన చేస్తే మీ జీవితంలో మరి ఆస్తి కలిసి వస్తుంది, లేకపోతే ఎర్రతోలు కలిగినటువంటి మంచి ఉద్యోగస్తురాలు నీకు భార్య వస్తుంది, నీకు 2 బిల్డింగులు కలిసి వస్తాయి, నీకు పొలాలు ఆస్తులు కలిసి వస్తాయి, నీకు లేమి దరిద్రత పోద్ది అని వెలుచూపును బట్టి విశ్వాసము చేత వెంబడించబడే వాళ్ళు ఈ లోకంలో సంఘాల్లో చాలామంది ఉన్నారు. గమనించారా? ఇప్పుడు మనం నేర్చుకునే విశ్వాసం వెలుచూపులను బట్టి పరిస్థితులను బట్టి నేర్చుకునే విశ్వాసం కాదు. ఆనాడు మన పితరులంతా కూడా వెలుచూపును బట్టి నడిపించబడలా. వాళ్ళందరూ కూడా పొందబోయేటువంటి పరలోక స్వాస్యాన్ని వాళ్ళు ముందుగానే విశ్వసించి అదృశ్యమైన దేవుని యొక్క రాజ్యాన్ని, ఆయన సింహాసనాన్ని, ఆయన నీతిని, ఆయన యందున్న విశ్వాసమును, కృపను, సమాధానమును, పరిశుద్ధతను, నీతిని వాళ్ళు దేవుని రాజ్యమును అదృశ్యమైన వాటన్నిటిని కూడా నమ్మి విశ్వసించి వెంబడించబడ్డారు. గమనించారా? ఈ రోజుల్లో మనలను మోసగించే దానిలో అతి ప్రాముఖ్యమైనది వెలుచూపును బట్టి విశ్వసించొద్దు. అందుకని 2 కొరింథీ పుస్తకం 5వ అధ్యాయము మనకి 6వ వచనంలో స్పష్టంగా చెప్తుంది. గమనించారా? వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. చూడండి, మన నడక విశ్వాసం వలన నడక అంటే నడక అంటే క్రియలతో కూడిన జీవితం. అంటే ఏది నమ్మామో దాని క్రియలు అనుసరించేటువంటి జీవితం. గమనించారా? అంటే విశ్వాసము దాని క్రియలను తో కూడా అనుసరించి నడవనీయకుండా సాతాను వెలుచూపు వలన మనలను నడిపిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మనందరం కూడా మోసపోతాం. ఈరోజున చూడండి, శరీర సంబంధమైనవన్నీ కూడా కంటికి కనపడే వెలుచూపు వలన కలిగేటువంటి ప్రేరేపణలు. ఇప్పుడు చూడండి, ఇల్లు కట్టుకుంటే నమ్ముతారు, చదువుల్లో పాస్ అయితే నమ్ముతారు, మంచి సంబంధాలు కుదిరితే నమ్ముతారు. గమనించారా? ఇవన్నీ కూడా క్షయమైపోయేటువంటి విశ్వాసం. ఇది ఒరిజినల్ ఫెయిత్ కాదు. చాలామంది జీవితాల్లో ఇవి అర్థం కావట్లేదు. కనుక ఈ ఉదయకాలంలో ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం నిన్నటి దినాన ప్రారంభ వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్ళింది అదే. ఎలాగా? ఆయన ఉన్నాడనియు మనము నమ్మవలను కదా అని దేవుడు చూడండి, ఆ మాట కూడా చదువుతాను. 11:6 వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయుచున్నాడనియు నమ్మవలను కదా. చూసారా? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన నమ్మిన తర్వాత ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడని విశ్వాసం చేత నమ్మాలి. ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళకున్నటువంటి విశ్వాసం అన్నీ కూడా క్షయమైపోయే వస్తువుల మీద ఆధారపడి నడిపించబడేటువంటి ప్రేరేపణతోనే, వెలిచూపును బట్టి మాత్రమే వారి విశ్వాసం నడిపించబడుతుందనే సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. నిన్నటి దినాన మనం విశ్వాసంలో 12 రకాల గుణాలను చూసుకుంటూ వచ్చాం. ఒకటి, విశ్వాసం ఏ కార్యాలు చేస్తుంది అనేటువంటి విషయాలు నిన్నటి దినాన 6 వచనాల వరకు 6 గుణాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఏమేం కార్యాలు చేస్తుందంట? విశ్వాసం ఎప్పుడూ కూడా మన హృదయాన్ని కడుగుతుంది, పవిత్రపరుస్తుంది. ఆ మాట అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల వరకు మనం చదువుకున్నాం. అలాగే రెండవది మనం చూసినట్లయితే విశ్వాసము పాప క్షమాపణను కలగజేస్తుందంట. విశ్వాసమును బట్టి పాపములు క్షమించబడతాయి. గమనించారా? మనం ఒప్పుకోవడాన్ని బట్టి జరిగేది కాదు. ఎప్పుడూ కూడా నీ విశ్వాసపు కొలతను బట్టి నీలో పాపం చంపేటువంటి శక్తి, గుణాలు విశ్వాసానికి ఉన్నాయి. ఈరోజు మనలో పాపం చావక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళలో విశ్వాసం కొదువుగా ఉందన్న సంగతి గుర్తుపట్టండి. అందుకనే ఆ మాట అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 15 నుంచి 18 వరకు చదివించాను నేను నిన్నటి దినాన.
కాబట్టి మళ్ళొకసారి రిమైండ్ చేసుకోండి. తర్వాత విశ్వాసం మనలను నీతిమంతులుగా మారుస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయం 21 నుంచి మనం చదువుకున్నాం. 4వది రోమపత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూస్తే విశ్వాసం వలన కృపయందు ప్రవేశం కలుగుతుంది అని రాయబడింది. నువ్వు విశ్వసించినప్పుడే కృపకు పాత్రులుగా ఎంచబడతావనే సంగతి నిన్న ఆల్రెడీ మనం చదువుకున్నాం. 5వది విశ్వాసము అనేది మనకి దీన మనసును కలగజేస్తుందని రోమపత్రిక 1:5లో 16వ అధ్యాయం 26వ వచనంలో మనం ఆల్రెడీ చూసాం. 6వది దుష్టుని యొక్క అగ్ని బాణములు ఆర్పివేయుటకు మనకి విశ్వాసం అనే డాలును దేవుడు మనకు అనుగ్రహించాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి దినాన మనం ఇక్కడ వరకు ధ్యానం చేసాము. మనం గమనించినట్లయితే నిన్న 12 కార్యాలు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి 12 కార్యాలు మనం చూసుకుంటూ ప్రారంభించుకుంటూ నిన్న నేను ధ్యానం చేసిన దాన్ని బట్టి చెప్పాను. గత రాత్రి ధ్యానం చేస్తే ఇంకొక 7 కార్యాలు, ఇంకా 7 కార్యాలు దొరికినాయి వాళ్ళ లేఖనాల్లో. అంటే ఎప్పటికప్పుడు నూతనంగా దేవుడు మనల్ని దర్శించి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి అన్న, మనం 7వ గుణ లక్షణాన్ని ఈరోజు 7, 8, 9, 10, 11, 12 రాత్రి చూసిన 7 కార్యాలు మనం ఈరోజున మనం నేర్చుకోవాలి. చూడండి అన్న, 7వది విశ్వాసము దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధంగా మనల్ని నడిపిస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, ఆ మాట మనం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నేను చదువుతున్నాను. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ రక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకును కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడు తోడని అతని ప్రమాణము చేయకపోయాను గనుక అని రాయబడింది. గమనించారా నాన్న? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిదము. ఇది అబ్రహాము యొక్క జీవితంలో ఉన్న అతి శ్రేష్టమైన భాగ్యం. ఇప్పుడు అబ్రహాములో ఉన్న విశ్వాసం ఏం చేసిందంటే ఓర్పు చేత వాగ్దానాలని స్వతంత్రించుకునేటువంటి కృపను అనుగ్రహించింది. ఈ రోజున చిలక జ్యోతిష్యాలు గనక కార్డులు తీసినట్టు తీసి దేవుడు నాకు వాగ్దానం చేశాడని సంకలు కొట్టుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడు ఎప్పుడూ కూడా నీ నుంచి ఒక క్రమమైన జీవితాన్ని ఆశిస్తాడు. ఆయన ఎలా పడితే అలాగా దేవుడు తన వాగ్దానాన్ని నీకు ఇచ్చి పందుల మందుల ముత్యాలు పోసే రకం కాదు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. లేకపోతే మనందరం కూడా మోసగించబడతామనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. గమనించారా నాన్న? ఓర్పు చేత వాగ్దానములను స్వతంత్రించుకోవాలి. ఓర్పు అనే దానికి అర్థం ఏంటంటే, ఓర్పు అనేది మన ప్రాణాన్ని దక్కించుకునే శక్తి ఉంటుందంట. ఓర్పు అనేది మన ప్రాణాన్ని కాపాడుకోవటమే కాక ఇతరుల ప్రాణాన్ని కూడా దేవుని యొక్క తీర్పులోకి వెళ్లకుండా కాపాడే శక్తి కలిగింది ఓర్పు. అంటే మన సృష్టికర్త అయిన యేసయ్య ఎలా ఓర్చుకొని పాపులందరి తిరస్కారమును ఆయన సహించి ఓరిమి చేత ఓర్చుకొనెను అని రాయబడి ఉంది. అంటే పాపాన్ని, తిరుగుబాటుని అన్నిటిని కూడా సహించుకుంటేనే వాగ్దానాలు మనలోకి వస్తాయి. మన ఇతరులను సహించుకొని ఓర్చుకోవాలి. ఇతరుల దౌర్బల్యాలను మనం నీతిమంతులు ఓర్చుకొని భరించాలి. లేకపోతే వాళ్ళ ఆత్మల్ని కాపాడుకునే బలం మనలో ఉండదు. గమనించారా? వాగ్దానాలు అంటే ఊరికే సరదాగా మనం చదువుకొని ఆనందపడేవి కాదండి. ఓరిమి అనంటే మన ప్రాణాన్ని కూడా కాపాడేంతగా అవి ఉంటాయి. ఓర్పు అనేది ప్రాణాన్ని కూడా నష్టపోయేంతగా కూడా ఉంటాయి. గమనించారా? ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి మహిమ కలుగునుగాక.
ప్రైజ్ లార్డ్. అంతేకాకుండా మనం 8వ గుణ లక్షణాలని మనం చూసుకున్నప్పుడు మొదటి యోహాను పత్రికలో మనకి తెలుసు కదా, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని రాయబడి ఉంటుంది. అంటే లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా జయించేటువంటిది విశ్వాసమే. లోకంలో ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవబడంబం ఉంది, సాతాను ఉంది, దాని ఇష్టాలు ఉన్నాయి, గమనించారా? దాని యుక్తి ఉంది, దాని అధికారం కలిగిన రాజ్యం ఉంది. వీటన్నిటి నుండి కూడా మనకి జై జీవితం ఇచ్చేది ఏంటిది అని అంటే విశ్వాసం. ఇప్పుడు చూడండి, జై జీవితం అనగానే చాలా ఈజీగా ఉంది కదా ఆ పదం. కానీ విషయం ఏంటి చెప్పనా? జై జీవితం ఎలా వస్తుందో తెలిసిన, యుద్ధం జరగాలి. యుద్ధం అంటే ఏంటి? డూ ఆర్ డై, చనిపోవచ్చు, బతకొచ్చు. ఇప్పుడు విశ్వాసానికి జయ జీవితం ఇచ్చేటువంటి బలం ఉంది. అంటే మన విరోధులందరితో కూడా ప్రాణము నష్టపోయేంతగా యుద్ధం చేసి గెలిచేటువంటి జీవితాన్ని ఇచ్చేదే విశ్వాసం. గమనించారా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఖచ్చితంగా లేఖనాలు రాయబడ్డాయి. ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపట్టాలని ఒక తండ్రిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, అంటే ఒక పోరాటం లేకుండా విశ్వాసము ద్వారా మనకి జయ జీవితం రాదా అంటే రాదు. అంటే అవిశ్వాసులు పోరాడతారు, మూర్ఖులు పోరాడతారు, కఠినస్తులు పోరాడతారు, దొంగలు పోరాడతారు, నిన్ను నాశనం చేసేవి పోరాడతాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ప్రకృతుల ద్వారా, మనుషుల ద్వారా మరి అనేక విపత్తులు మన జీవితానికి కలుగుతాయి. గమనించారా? అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, కరువైనను ఉపద్రవమైనను శ్రమలైనను ఏది కూడా నా యేసుక్రీస్తు నుండి నన్ను ఎడబాప లేవు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? ఎన్నో పరిస్థితులు క్రీస్తు నుండి మనల్ని ఎడబాపే విధంగా యుద్ధం చేస్తాయి. ఆ మాటలు ఎక్కడుంటాయి? రోమాపత్రికలో గమనించండి నాన్న. రోమాపత్రిక చూడండి నాన్న, 8వ అధ్యాయంలో, రోమాపత్రిక 8వ అధ్యాయం 33 నుంచా? రైట్, నేను చదువుతున్నాను చూడండి. 35 నుంచి, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వానిని ద్వారా మనము అన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. గమనించారా? మనలను ప్రేమించుచున్న వారి ద్వారా అత్యధికమైన విజయాన్ని మనం పొందుతున్నాం. గమనించారా? ప్రేమ మరణించి మనల్ని రక్షించేటువంటిది. ఇప్పుడు చూడండి, నీతిమంతుడైనటువంటి దేవుడు మరణించకపోతే మనకు రక్షణ లేదు. గమనించారా? మనకి జయ జీవితం లేదు. అంటే ఒక జయ జీవితం వెనక ఒక నీతిమంతుడు ప్రాణం పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. గమనించారా? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడిన మన జీవితంలో ఈ రోజున ప్రాణం పెట్టేంతగా, ఒక నీతిమంతుడు ప్రాణం పెట్టేంతగా సహించుకోవాలి. అంటే ఈ లోక పాపాలన్నీ కూడా నీ ప్రాణాన్ని అడుగుతాయి. గమనించారా? లోక పాపాలన్నీ కూడా నీ ప్రాణాన్ని అడుగుతాయి. అందుకనే ఆ ప్రాణాన్ని చెల్లించి మరణాన్ని జయించి తిరిగి లేవగలిగినటువంటిదే పరిశుద్ధ గుణములు. ఇప్పుడు ఆ పరిశుద్ధ గుణములు దేవుడు, ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధ గుణములు మనకు అనుగ్రహించాడు. ఎలాగా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు మూలవాక్యంలో మనం 2వ పేతురు పుస్తకంలో మనం చదువుకుంది అదే. 1 నుంచి 4 వచనాల్లో ఉన్నటువంటి దైవత్వంలో ఉన్నటువంటి మహిమా గుణాలన్నీ కూడా దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు అనంటే, మనం లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా, శరీర కార్యాలని, పాపాలను జయించడానికి వాగ్దానాలని, ఆయన మహిమా గుణాలని, ఆయన అనుభవ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని ఉపయోగించి మనం జయించాలి. ఇవన్నీ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మన పాపానికి ఆయన ఆల్రెడీ వెల చెల్లించాడు.
మన పాపం మరణాన్ని కోరుకుంది. ఆ మరణాన్ని చెల్లించి మనలను ఆయన నీతి ద్వారా, ఆయన పరిశుద్ధ గుణముల ద్వారా మనలను రక్షించాడు. గమనించారా? కాబట్టి విశ్వాసము ద్వారా జయ జీవితం అనేది అది ఊరకనే వచ్చేది కాదు, పోరాటాల ద్వారా వచ్చేది. అందుకనే ఫిలిప్పీ పత్రికలో అపోస్తులుడైన పౌలు అంటాడు, మీరు నాలో ఉన్న పోరాటములు మీలో ఉన్నందున అని అంటాడు. ఆ మాట కూడా నేను చదువుతాను, చూడండి. ఫిలిప్పీ పత్రిక కొలస్సీ అనుకుంటా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 29 చదువుతున్నాను, చూడండి. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటములు మీకును కలిగి ఉన్నందున. గమనించారా? ఒక దైవజనులో, అపోస్తులలో ఏ పోరాటాలు ఉన్నాయో అదే పోరాటాలు మీరును, అంటే సంఘము కలిగి ఉన్నందున అని రాయబడింది. ప్రతిష్ఠితులైన అపోస్తులలో ఏ పోరాటాలు ఉన్నాయో నాయన గమనిస్తున్నారా? ఏలయనగా నాయందు చూచినట్టు, అంటే ఒక ప్రతిష్ఠితుల్లో ఏ జీవితం చూడాలి? నాయందు ఉన్నట్టు మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటములు మీరును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాకుండా ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడెను. గమనించారా? ఆయన పక్షంగా శ్రమపడడం కూడా ఆయన వలన మనకు అనుగ్రహించబడింది అని విశ్వాసం ఉంచడమే కాకుండా, క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాకుండా ఆయన యందు శ్రమపడడం కూడా మనకు అనుగ్రహించబడిందని ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. చాలామంది జీవితాల్లో జై జీవితం చేయడానికి చాలా చక్కగా మాట్లాడుకొని చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పోరాటం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మా రక్తమాంసాల్లో దేవుని ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి అని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఆ లేఖనాలను బట్టి ఆయన పొందిన గాయముల వలన మనము స్వస్థత పొందాలని విశ్వాసం ఉంచి నడిపించబడుతున్నాం. చూడండి, నేను చదువుతున్నాను, చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం నుండి చదువుతున్నాను, చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మరణం మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూడండి, ఆయన మన పాపముల నిమిత్తం కల్వరి శిలువలో శ్రమపడ్డాడు అని అంటే నమ్ముతున్నాం. కానీ ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత పొందితిరి అని వాక్యం చెబుతుంటే ఆ మాట నమ్మం. గమనించారా? మన రక్షణ కొరకు ఆయన కల్వరి శిలువలో శ్రమపడ్డాడు, మరణించాడు, తిరిగి లేచాడంటే నమ్ముతున్నావు. కానీ దాని కింద వచ్చినవని నమ్మం. పై వచ్చినాన్ని నమ్ముతున్నాం, కింద వచ్చిన నమ్మం. కింద వచ్చినలు ఏముంది? ఆయన పొందిన గాయముల వలన స్వస్థత అని రాయబడింది. ఈ రోజున నేను కానీ మా చర్చిలో ఉన్న పిల్లలు కానీ ఆయన పొందిన గాయముల వలన స్వస్థత పొందుతూ దైవిక స్వస్థతలో బ్రతుకుతూ దేవుడే మమ్మల్ని స్వస్థపరచాలని ఆయన పొందిన గాయాలలో స్వస్థత ఇచ్చానని చెప్పాడు. కాబట్టి ఆ విషయాన్ని మేము నమ్మి బ్రతుకుతున్నాం. ఇప్పుడు మీకు బోధించాలంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. గమనించారా? నా దగ్గరే నమ్మకం లేకపోతే మీరు వాక్యాన్ని వింటున్న మీకెక్కడి నుంచి వస్తుంది నమ్మకం, విశ్వాసం? ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి. గమనించారా? మనం యెషయా పుస్తకం 53లో కూడా 4వ వచనం నుండి మనం చదువుకుంటే అదే విషయాలు ఉంటాయి కదా. మనం ఎన్నోసార్లు చదువుతాం, కానీ ఆ మాట విలువ మన జీవితంలో జరుగుతుందా లేదా అనేటువంటి విషయాలు మనం ఎన్నడూ కూడా ఆలోచించం. అదే విశ్వాసం లేని బ్రతుకులంటే అవే. నేను చదువుతున్నాను, చూడండి. 53:4 నుంచి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను, అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఏమండి? చెవిగలి వారు విందురుగాక.
ఏమండి, ఆయన నిన్ను పిలిస్తే వెళ్ళరాదా? విశ్వాసం ఉంచే కదా ప్రాణాన్ని పోగొట్టుకునేది. విశ్వసించిన వాడికి మరణం లేదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదా. ఎవడైనను తన ప్రాణమును కాపాడుకొనివాడు దానిని పోగొట్టుకొనును, ఎవడైనను నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకొనివాడు దాన్ని తిరిగి దక్కించుకొనును అని యేసు ప్రభు సృష్టికర్త తన నోటితో చెప్పిన మాట నమ్మేవాడు ఎవడో లేడు, విశ్వసించేవాడు ఎవడో లేడు. గమనించారా? దైవిక స్వస్థతలో లేనివాడు పాపి అని యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంది. చదివి నన్ను అడగండి అంటే ఎవడన్నా అడిగారా? ఫోన్ చేశారా? చూసేవాళ్ళు లేరు. ఒక దైవజనుడు ఒక రూట్ మ్యాప్ని, దేవుడు చూపించిన మార్గాన్ని చూపిస్తున్నప్పుడు లేఖనాల్లో చూసి నమ్మేవాళ్ళు లేరు. మీ నమ్మకం అంతా ఏంటిది? మన నమ్మకం అంతా వెలిచూపు. బిల్డింగ్లను బట్టి, కారులను బట్టి, ఉద్యోగాలను బట్టి, చదువులను బట్టి, అమెరికాను బట్టి, లండన్ను బట్టి, వెలుచూపును బట్టి మన విశ్వాసం పనిచేస్తుందే కానీ అదృశ్యమైనటువంటి పరలోక రాజ్యము నిమిత్తమైనటువంటి విశ్వాసం పనిచేయట్లా. గమనించారా? ఈ రోజుల్లో ఎలా మోసగించబడుతున్నామనేటువంటి సత్యాన్ని చూసేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు. గమనిస్తున్నారా నాన్న? ఈ ఉదయకాలంలో దయచేసి ఈ విషయాలన్నీ కూడా గుర్తుపట్టాలని ఒక దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇప్పుడు మొత్తం 8 కార్యాలు విశ్వాసము ద్వారా మన జీవితంలో జరిగేటువంటి 8 కార్యాలు చూసుకుంటూ వచ్చాం. ఒకటి మళ్ళొకసారి నేను రిమైండ్ చేస్తాను. ఒకటి, మన హృదయాలను పరిశుద్ధపరుస్తుంది విశ్వాసం. రెండవది, మన పాపముల నుండి మనల్ని రక్షించి కాపాడుతుంది విశ్వాసం. మూడవది, మనల్ని నీతిమంతులుగా చేస్తుంది విశ్వాసం. మూడవది కృపయందు. నాలుగవది విశ్వాసము కృపయందు ప్రవేశము కలిగినట్లుగా చేస్తుంది. ఐదవది విశ్వాసం విధేయత చూపించేటువంటి మనసిస్తుంది. ఆరవది ఆ సాతాను యొక్క అగ్నిబాణములు జయించడానికి విశ్వాసం అనే డాలుగా ఉంటుంది. అలాగే విశ్వాసం అనేది దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునే విధంగా చేస్తుంది. ఏడవది. ఎనిమిదవది లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. తొమ్మిదవది చూడండి, ఆ శ్రమలలో నిలబడేటట్టు చేసేదే విశ్వాసం. ఈ రోజున మనకు కలిగిన శ్రమలన్నిటిని కూడా తట్టుకునేటువంటి బలమిచ్చేదే విశ్వాసం. ఆ మాట మనం చదువుకుంటే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకోవచ్చు. చూడండి నాన్న, నేను చదువుతున్నాను. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. గమనించారా? చెవిగలవారు విందురుగాక. విశ్వాసము ఎప్పుడు కూడా శోధనలు, శ్రమలు అనేటువంటి పరీక్షలో నిలబడుతుంది. గమనించారా? అందుకనే శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఇప్పుడు చూడండి 8వ వచనం జాగ్రత్త వినండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. వింటున్నారా? చెవిగలవారు విందురుగాక. చూడండి, ఇట్టి విశ్వాసం, పరీక్షకు నిలబడే విశ్వాసం ఎలా ఉంటుందంటే, దేవాది దేవుని చూడకపోయినప్పటికీ ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు. వింటున్నారా? కనులారా చూడకపోయినా కూడా విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పసఖ్యము గాని మహిమాయుక్తములైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఏమన్నా అర్థమైందండి? ఏమో, ఈ చెవులకి దురద చెవులండి. ఈ చెవులన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి చెవులు కాదు. ఈ చెవులకి లోక సంబంధమైన చెవులను తగిలించుకుంటాం. ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన ఇళ్ళకి, వడ్డీలకి, చీటీలకి, పండగలకి, ఆచారాలకి, ఏమండి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, లేకపోతే ఉద్యోగాలకి, ఎర్రతోలికి,
వడ్డీలు చీటీలు తెచ్చుకొని బిల్డింగులు కట్టుకోవడానికి ఇలాంటి దురద చెవులకి అలవాటు పడిపోయింది. చూడండి 8-9 వచనాలు మళ్ళీ నేను చదువుతాను. మరి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలీదు. అర్థమైన వాళ్ళు కనీసం ఫోన్ చేసి అయ్యా ఈరోజు ఉపదేశం నాకు అర్థమైంది అని ఒక్కడు కూడా మాట్లాడడం. మరి అదేం బతుకో. కృతజ్ఞత కలిగి ఒక దైవజనుడికి అయ్యా ఈరోజు నాకు ఉపదేశం అర్థమైంది, దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు. ఏమండి, నీ నోట్లో నుంచి ఆత్మ సంబంధమైన విశ్వాసం ద్వారా జయ జీవితం చేసే విషయాల్లో సాక్ష్యం రాదు. మరి అదేం మనస్తత్వం నాకు అర్థం కాదు. ఒక్కళ్ళు కూడా స్పందించరు. ఒక సిమెంటు మొద్దు, ఒక విగ్రహం కనుక కళ్ళుండి మాట్లాడదో చెవులుండి వినదో, దానికి తలకాయుండి గ్రహించుకునే జ్ఞానం ఉండదో, అట్టుంటారు ఒక మొద్దుల్లాగా. ఒక పరిశుద్ధమైన సంగతి దేవుడు మాట్లాడినప్పుడు దాని ద్వారా నేను దిద్దబడుతున్నానయ్యా, నాకు గ్రహింపు వచ్చిందయ్యా, యథార్థంగా ఒప్పుకోరే. నేటికి నా జీవితంలో ఏదైనా ఒక విషయం నేర్చుకునేటప్పుడు వెంటనే కృతజ్ఞుని అయిపోతాను. అయ్యా మీరు చిన్నపిల్లలైనా మీరు మాట్లాడిన మాటను బట్టి దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడని నేను సంతోషపడతానండి. మరి మీకెందుకు అలాంటి మనసు ఉండదో నాకు అర్థం కావట్లేదు. గమనించారా? 8-9 వచనాలు మళ్ళీ చదువుతాను చూడండి. మీరు ఆయనను చూడకపోయినను, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. సంఘం చూడండి ఎంత సంపూర్ణతలో ఉందో. చూడకపోయినా కూడా ప్రేమిస్తున్నారంట. చూడకుండా ఎట్ట ప్రేమిస్తారండి? ప్రేమించడం అంటే ఏముంటుంది? ప్రేమించడం అంటే కలిసి ఉండాలని కోరుకుంటుంది. ప్రేమించడం ఏమేమి గుణాలు కోరుకుంటుంది? ప్రేమించడం ఇష్టమైన వారితోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది, వాళ్ళ మాట వినాలని కోరుకుంటుంది, వాళ్ళ కోసం త్యాగం చేయాలని కోరుకుంటుంది, వాళ్ళతో వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చడానికి బ్రతకాలనిపిస్తుంది. ఏమండి, ప్రేమించిన వారి కొరకు ప్రాణం పెట్టాలనిపిస్తుంది. చూసారా? జీవము గల దేవుని చూడకపోయినా వాళ్ళు ప్రేమించారంట. ఏంటండి, ప్రేమించడానికి కావలసిన గుణాలన్నీ విశ్వాసంలోనే దొరుకుతాయి. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. చూసారా? విశ్వాసము మనలో ఉన్న ఆత్మను కూడా రక్షిస్తుంది. గమనించారా? శ్రమలలో మనల్ని నిలబెడుతుంది. విశ్వాసం మన ఆత్మను, మనలో నాటబడిన ఆత్మను కూడా రక్షిస్తుంది. ఎవరు గుర్తుపడతారండి? అంతేకాకుండా విశ్వాసము మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారంట. రక్షణ పొందుచు చెప్పసఖ్యము కానీ మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందిస్తున్నారంట. మరి ఈ రోజున నీకు ఆనందం దేన్ని బట్టి? ఇల్లు కట్టడాన్ని బట్టా, కారు కొనడాన్ని బట్టా, బైక్ కొనడాన్ని బట్టా, నువ్వు చదువులో పాస్ అవ్వడాన్ని బట్టా, ఎర్రతోలు కలిగిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని బట్టా, లేకపోతే ఆస్తి కలిసి రావడాన్ని బట్టా నీ ఆనందం? విశ్వాసము ద్వారా నీ ఆత్మను రక్షించుకోవడంలో ఆనందం ఉందని వాక్యం చెబుతుంది. ఈ రోజున చాలామంది జీవితంలో ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఆనందం. ఏమోనండి, ఏమీ చెప్పలేకపోతున్నానండి. క్షయమైపోయే మనుషుడు ఏదైనా ఆశ చూపిస్తే ఆ ఆశను నమ్మేవాళ్ళు ఉన్నారు, కానీ నిత్య జీవాన్ని ఇచ్చి నరకం నుండి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళడానికి నీ కొరకు నీతిమంతుడు ప్రాణం పెట్టినా కూడా ఆ విలువ నీ మనసుకు అర్థం కాకుండానే బ్రతికేటువంటి బ్రతుకులు ఉన్నాయి. గమనిస్తున్నారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఒక దైవజనుడిగా మిమ్మల్ని కాళ్ళు పట్టుకొని బ్రతుకులాడుతున్నాను. పిల్లలారా వినండి, దయచేసి విశ్వాసం అనేది ఎంత శక్తివంతమైందో, ఎలాంటి సంపూర్ణమైన గుణములు మనకు అనుగ్రహిస్తుందో గుర్తుపట్టాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ఇప్పుడు 9 గుణ లక్షణాలు విశ్వాసం ద్వారా మనలో ఏ కార్యాలు జరుగుతునేది 9 వరకు నేర్చుకుంటూ వచ్చాం. 9వది శ్రమలలో నిలకడగా ఉండడమే కాకుండా మన ఆత్మను రక్షించుకునేది విశ్వాసం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. 10వది చూడండి, మనము స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, 1 పేతురు పత్రికలో 5వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకోవచ్చు. చూడండి, నేను చదువుతున్నాను చూడండి.
నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మింగుదునా అని వెదుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరబడుచున్నవి అని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. గమనించారా? విశ్వాసములో స్థిరత్వం కలిగి ఉండి మరి అపవాదిని ఎదిరించండి అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. విశ్వాసంలో స్థిరత్వం లేకుండా అపవాదిని ఎదిరించలేవా? ఎదిరించలేవు. ఈ రోజున నీ శరీరంలో ఉన్న పాపాన్ని నువ్వు ఎందుకు ఎదిరించట్లే? నీకు విశ్వాసంలో స్థిరత్వం లేదు. అపవాది కార్యాలను నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు? విశ్వాసంలో స్థిరమైన మనసు నీకు లేదు. అంటే విశ్వాసంలో స్థిరపరచబడడానికి దేవుని యొక్క సహాయం కోరుకోవట్లా. అంటే నీ విశ్వాసం అంతా చెప్పులకి, బూట్లకి, కోట్లకి, సూట్లకి, మేకప్లకి, అందానికి, ఫంక్షన్లకి, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, పండగలు చేసుకోవడానికి, అప్పులకి, వడ్డీలకి, వీటి కోసం మాత్రమే నీ ప్రయాస. వాటిని ఉపయోగించుకోవడానికే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నమ్మేది. లేకపోతే నీ పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరటానికి ఏమి లేదండి. అసలు ఎంత దారుణమైనటువంటి నడకంటే, విశ్వాసం ద్వారా దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు అసలు చూసే నాదుడే లేడు. ఒక విశ్వాసం మనిషిని స్థిరపరిచి అపవాదిని ఎదిరించడానికి కావలసిన గుణలక్షణాలు ఇచ్చిద్దని వాక్యం చెబుతుంటే, ఈరోజు నేను అపవాది శోధన జయించలేకపోతున్నాను, నేను ఓడిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నేను కూలిపోతున్నాను, నేను వాళ్ళ మాటలు గాయాలైపోయినాయి, నా గుండెలు పగిలిపోయినాయి. ఏంది అన్నీ? విశ్వసించిన వాడు కలవరపడ్డో. విశ్వసించిన వాడిని ఈ లోకంలో ఏది కూడా టచ్ చేసే బలం లేదు. నీ మనసుకు తగిలి అవి పడిపోతాయి, చల్లారిపోతాయి. ఏమాత్రం కూడా నీ విశ్వాసాన్ని కదిలించే దమ్ము ఉండదు. గమనించగలుగుతున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇప్పుడు మనం చదువుకుంటాం కదా, 2 పేతురు పుస్తకం 5వ అధ్యాయంలో 5వ వచనం వరకు మనం చదువుకున్న విషయాలన్నీ ఏంటి? 1 నుంచి 5 వరకు ఇవన్నీ కూడా మన విశ్వాసము పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాయి అనేటువంటి సత్యాన్ని ఇప్పుడు ఆల్రెడీ 2 పేతురు పుస్తకంలో మనం 1వ అధ్యాయం నుంచి 5 వచనాల వరకు చదువుకునే విషయాలు అవే. విశ్వాసం పరిశుద్ధత వైపు మనం నడిపిస్తుంది, పరిశుద్ధతలో సంపూర్ణులుగా చేస్తుంది మన విశ్వాసం. గమనించారా? యేసుక్రీస్తులో ఆయన నీతి ద్వారా మనకు అనుగ్రహించబడేటువంటి విశ్వాసం అని రాశాడు. అటు విశ్వాసం ద్వారా మనల్ని పరిశుద్ధతలోనికి మనల్ని దేవుని ఆత్మ నడిపిస్తుంది అని అర్థం. ఇప్పుడు విశ్వాసం లేకపోతే పరిశుద్ధత వైపు నడిపించబడడానికి కుదరదంటే కుదరదు. మన జీవితంలో పరిశుద్ధమైన జీవితం చేయడానికి గల కారణం విశ్వాసమే. గమనించారా? ఇప్పుడు మన విశ్వాసం పరిశుద్ధమైన జీవితం చేసే స్థితిలో ఉందండి. మనం నమ్ముకున్న విశ్వాసం పరిశుద్ధులుగా మనల్ని నడిపిస్తుందా? తీర్చిదిద్దుతుందా? ఏం లేదండి. మనం నమ్మిన విశ్వాసం ఇళ్లని, బిల్డింగుల్ని, వాకిల్ని, చదువుల్ని, ఉద్యోగాల్ని, అందగత్యల్ని, అందాన్ని, ఈ పనికి మాలిన ఏమి లేదండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడని ఆశీర్వాదాల్లో ఏం చూపిస్తున్నారంటే క్షయమైపోయే వస్తువులు చూపిస్తున్నారు. టేకు తలుపులు, గ్రానైట్ రాళ్ళు, ఇది వాళ్ళ విశ్వాసం. ఏమన్నారంటే దేవుడు చూడండి మమ్మల్ని మేము విశ్వసించాం, దేవుని నమ్మాం, దేవుడు చూడండి మా ఇల్లు చూడండి, మా బిల్డింగులు చూడండి, అసలు ఎంత దీవించాడు, ఎంత క్లాస్గా ఉంటున్నాయి. బుద్ధి జ్ఞానం లేదండి. ఇలాంటి క్షయమైపోయే వస్తువులను చూపించేటువంటి దుర్బోధకుల దగ్గరికి వెళ్ళి చక్కగా వాక్యం నడిపించబడుతున్నారు. మిమ్మల్ని మీరు మోసపరుచుకునే భ్రష్టాత్మల చేత నడిపించబడుతున్నారన్న సంగతి గుర్తుపట్టేవాళ్ళు లేరు. బైబిల్లో విశ్వసించిన వాళ్ళ జీవితంలో విశ్వాసం ఏ కార్యాలు చేస్తుందో మనం ఇప్పుడు 10 కార్యాలు చూసుకుంటూ వచ్చాం. ఈ కార్యాల్లో ఒక్కటన్నా మన జీవితంలో కనపడుతుందండి? చూసేవాళ్ళు లేడు, నమ్మేవాళ్ళు లేడు. లేఖనాల్లో చెబుతున్నటువంటి విషయాలు చెప్పినా కూడా నమ్మేవాళ్ళు లేడు. మరి వీడి నమ్మకం ఏంటి? వీళ్ళంతా ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటారు? వీళ్ళు ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగాలు వస్తాయి, నీకు ప్రార్థన చేస్తే పెళ్లి సంబంధాలు కుదురుతాయి, నీకు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయి. ఏమండి?
నువ్వు ప్రార్థన చేస్తే లోన్లు వడ్డీలు వస్తాయి, నీకు ప్రార్థన చేస్తే శరీరం స్వస్థపడుతుంది. ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యాలన్నిటి కొరకు ఆ కార్యాలు ఏ సంఘాల్లో ఉంటాయో ఆ సంఘాలని ఎన్నిక చేసుకొని వెంబడిస్తూ ఉంటారు. కానీ విశ్వాసము ద్వారా దేవుడు మన రక్తమాంసాల్లో ఎలాంటి కార్యాలు చేస్తున్నాడో ఆ బోధ చేసే దైవజనుల దగ్గరికి ఎవడు వెళ్ళడండి. ఇప్పుడు ఒకసారి మీ మనస్సాక్షిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు వెళుతున్న సంఘాల్లో మరి విశ్వాసాన్ని వాళ్ళు బోధించినప్పుడు ఆ విశ్వాసం ఈ కార్యాలు మన జీవితంలో చేస్తున్నాయండి. ఈవెన్ ప్రకటించే నేనైనా సరే నువ్వైనా సరే మనలను మనం ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. ఈరోజు నా దగ్గర ఉన్న పిల్లలు, నా దగ్గర యవ్వన పిల్లలు వివాహాలు చేసుకున్న నా దగ్గర యవ్వన పిల్లలుగా వచ్చి వివాహాలు అయిపోయిన తర్వాత దైవిక స్వస్థతలో ఉండి పిల్లల కన్న తల్లులు ఉన్నారు నా దగ్గర. అప్పులు వడ్డీలు లేకుండా బ్రతికే పిల్లలు ఉన్నారు నా దగ్గర. ఒక ప్రతిష్ఠ కలిగిన జీవితం దైవిక స్వస్థతలో ఆయన పొందిన గాయాల మీద ఆధారపడి విశ్వసించే బిడ్డలు ఉన్నారు నా దగ్గర. గమనించారా? నాలో ఏ గుణలక్షణాలు ఉన్నాయో, నాలో ఏ పోరాటాలు ఉన్నాయో అవే పోరాటాలు సంఘములో ఉన్నటువంటి బిడ్డల్లో విశ్వాసుల్లో ఉన్నాయి. నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఈ రోజున ఇదే అనుభవం మీలో ఉన్నాయండి. మీరు నమ్మిన విశ్వాసంలో, మీరు బోధించబడుతున్న బోధలో మరి ఆ విశ్వాసం, వాళ్ళ వాక్యం ద్వారా బోధిస్తున్నటువంటి విశ్వాసం మనలో ఈ కార్యాలు చేస్తున్నాయండి. ఈ రోజున ఎంత చూడండి, మీ డబ్బు మీ ధనం మిమ్మల్ని మోసం చేసేవాళ్ళకి చూడండి ఎలా దశంభాగాలు కానుకలు తీసుకెళ్ళి ఎంత చక్కగా ఇచ్చి శాపాలలో మునిగి తేలేటువంటి దుర్బోధల మధ్యలో గడుపుతూ వాళ్ళకి ఇచ్చుకుంటూ బ్రతుకుతున్నారు. ఒక నీతిని, విశ్వాసం వలన పాపాన్ని జయించి పరిశుద్ధమైన జీవితం చేసే పరిశుద్ధుల ఉపదేశాలు నమ్మేవాళ్ళు లేరు. వాళ్ళ అవసరాలు అక్కర్లు ఏమున్నాయో చూసేవాళ్ళు లేరు. పరిశుద్ధుల ఆ పోరాటాల్లో పాలుపంపులు పొందేవాళ్ళు లేరు. ఎవరున్నారు ఈ రోజుల్లో? నిజంగండి, ఒక దైవజనుడు 4 నెలలుగా నేను ఎటు వెళితే అటు తన కారు తీసుకొచ్చి పరిచయలో తాను నష్టపోతూ నన్ను ఆదరించి తీసుకెళ్తున్నాడండి. నా అనారోగ్య పరిస్థితుల్లో దైవిక స్వస్థతలో ఉంటూ బ్రతుకుతున్న నా బ్రతుకుని ఆ దైవజనుడు తోడుండి తీసుకెళ్తున్నాడు. ఏ ఊరు మీటింగ్లకి వెళ్ళినా ఆ దైవజనుడు తోడుండి నాతో పాటు శ్రమలు పడుతున్నాడు, నాతో పాటు ఖర్చు అయిపోతున్నాడు. నా ప్రభువుని కృతజ్ఞుడై స్తుతిస్తున్నాను. అందుకనే పౌలు అంటున్నాడు, నాలో ఉన్న పోరాటాలు మీలో కూడా ఉన్నందున. చూసారా, పరిశుద్ధుల పోరాటాలలో పాలు పంపులు కలిగిన బిడ్డలు ఉన్నారండి. ఇవన్నీ కూడా ఉపదేశం ద్వారా వాళ్ళ హృదయాలను నడిపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, 11వది మనం 2 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల ద్వారా విశ్వాసం మనలను పరిశుద్ధ జీవితంలోకి నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అలాగే 1 పేతురు పత్రిక 1:8-9 వచనాల్లో మనం ఇందాక చూసాం కదా, ఆత్మను రక్షించుకునే ఇక్కడికి 12 లక్షణాలని నేను మొన్నటి దినాన ధ్యానం చేసుకుంటూ వచ్చినటువంటి విషయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నేను మరికొన్ని కొత్త విషయాలు ఆల్రెడీ దగ్గర 7 గుణలక్షణాలు నేను చూశానండి. గమనించారా? ఒక విశ్వాసానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేను కొంచెం సువార్తల్లో చదివి వినిపించాలని నాకు మనసు కలిగింది. నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్తలో 3వ అధ్యాయం, నేను మనందరికీ తెలిసిన వాక్యమే. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతుల్ని నేను జ్ఞాపకం చేస్తాను చూడండి. లేకపోతే 3వ అధ్యాయం 14 నుంచి నేను చదువుతాను చూడండి. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. గమనించారా నాన్న? ఇక్కడ చూడండి, విశ్వసించు ప్రతివాడు నశింపక అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఈ మాట మనకు అర్థం కాకపోతే విశ్వాసం మనల్ని ఏ స్థితిలో మనల్ని నడిపిస్తుందో
మనం గ్రహించకుండా మోసపోతామనేటువంటి సత్యాన్ని గుర్తుపట్టాలి. ఒక విశ్వాసం నిత్య జీవం వైపు నడిపిస్తుందట. నిత్య జీవం ఎందులో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. భూమండలం మీద ప్రపంచంలో ఎక్కడా కూడా నిత్య జీవం దొరకదు. మరణము లేని జీవితం ఎక్కడ దొరుకుతుంది? నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది? యుగయుగాలు మరణము లేని జీవితం ఎవరికి ఉంది అంటే దేవునికి ఉంది. ఇప్పుడు ఆ మరణము లేని జీవితం దేవునికి ఉంది. ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసము నిత్య జీవంలోనికి మనల్ని నడిపిస్తుంది. చెవిగలవారు విందురుగాక. దేవుని వాక్యమును బట్టి నువ్వు నడిపించబడుతున్నప్పుడు లోకంలో నీకు ఎంతమంది విరోధులు, 10 కోట్ల మంది విరోధులు, శత్రువులు లేచినా నీలో మాత్రం నిత్య జీవం ఉంటుంది. ఆ నిత్య జీవాన్ని టచ్ చేసే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. ఈ రోజున చూడండి, పిరిగితనమే మనల్ని నరకానికి తీసుకెళ్ళే ఆయుధం. నమ్మేవాడు ఎవడున్నాడు? నరకంలో ఎవడు ఉంటాడంటే పిరికివారును అని స్టార్ట్ చేశాడు. పిరికివారును, అవిశ్వాసులను, విగ్రహారాధికులను, అబద్ధికులు, మోసగాళ్ళు, వ్యభిచారులు, దొంగలు. ఏమండి, ఎన్ని విగ్రహారాధనలు చూడండి. భార్య పిల్లల ఫోటోలు లేనిదే చూడందే అసలు తట్టుకోలేరండి. నిన్ను రక్షించిన రక్షకుడు ఫోటో చూపెట్టుకో. నీ ముఖం నీ ఫోటోలు పెట్టుకుంటే నీ ముఖం ఎవరితో మాట్లాడిద్ది? ఫోను నిండా మనుషులు క్షయమైపోయే మట్టి శరీరమే కనబడదు తప్ప నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుని యొక్క స్వరం, వాక్యమై ఉన్న దేవుణ్ణి, మనం నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యాన్ని పెట్టుకునే వాళ్ళు ఎవరు లేరండి. ఈ రోజున రెవరెండ్లు, పెద్ద పెద్ద పాస్టర్లు చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని, మట్టి దేహాల్లో నువ్వేం చూస్తావు? మట్టి దేహాల్లో మహిమైశ్వర్యాన్ని ఇచ్చిన వాక్యాన్ని చూడు, వాక్యాన్ని పెట్టుకో. గమనిస్తున్నారా? చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇప్పుడు ఆ శబ్దం చూడండి, విశ్వసించు ప్రతివాడు నశింపక. చూడండి, విశ్వాసం అనేది నాశనం నుండి నిన్ను తప్పించేది. విశ్వాసం యొక్క గుణాలు అసలు నీ చెవులో గింగురులమనాలి. నీ చెవులో ఏం గింగురులమంటనే? ఈ లోక సంబంధమైన ఆచారాలు, ఈ లోక సంబంధమైన పండుగలు, ఫంక్షన్లు, చెత్త మోకాలు, నీ పిల్లల మోకాలు, నీ మోకాలు, ఆజ్ఞకు విరోధంగా బతికే మట్టి దేహాలు, భూమిలో కలిసిపోయే మట్టి చెత్తను పెట్టుకొని బతుకుతున్నాం. ఎవరు ఏం చెప్తారండి మీకు? నీ కన్నులకు కాటుకు వలె ఉండాలంటావు దేవుని యొక్క వాక్యం. నీ ధనవంతా ఖర్చు పెట్టి నీ కన్నులకు వాక్యాన్ని కొనుక్కోమంటున్నాడు. ఎవరు బుద్ధి చెప్తారండి? బుద్ధి చెప్పేవాడి మాటలు ఎవడు నమ్ముతున్నాడు వాడి రోజున? నోవాహు దినాలు ఎలాగుంటాయి, మనిషి కుమారుడు రాకడ దినాలు అలానే ఉంటాయి. 120 సంవత్సరాలు ఆత్మపూర్ణుడిగా ఆత్మే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రకటించినా కూడా, నోవాహు దినంలో ఆత్మే వారి మధ్యలో ఉండి సువార్త ప్రకటించిన 120 సంవత్సరాలు ప్రకటించినా కూడా నమ్మిన వాడు ఎవడు లేడు. ఈ రోజుల్లో కూడా అంతే. నమ్మకం, విశ్వాసం ఎప్పుడో పోయింది. సంఘాలను విడిచిపెట్టి ఎప్పుడో పోయింది. నమ్మకం, విశ్వాసం అంతా వెలుచూపును బట్టి జరిగేటువంటి విశ్వాసమే నడిపించబడుతుంది. కానీ గమనించారా? సత్యవాక్యాన్ని బట్టి విశ్వాసం ఉంచి, దేవుని మాటల్ని విశ్వాసం ఉంచి నడిపించబడేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు చెప్తారు చెప్పండి? మీకు బుద్ధి జ్ఞానం ఎవరు చెప్తారు? చెప్పేవాడి మాటలు ఎవరు వింటున్నారు ఇవాళ? దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఇక్కడే చూడండి, నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడిన. చూడండి, దేవుడు లోకమునంచో ప్రేమించిన ఆయన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన యందు విశ్వాసముంచు ప్రతివాడు, మళ్ళీ చెప్తున్నాడు చూడండి, విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవమును ఇవ్వటానికే ఆయన అనుగ్రహించబడ్డాడు. ఇప్పుడు నువ్వు క్రీస్తును విశ్వసించినప్పుడు నిత్య జీవంలో ఉన్నటువంటి గుణాలు మనలో పనిచేస్తానండి. నిత్య జీవంలో ఉన్న గుణాలు ఎక్కడ కనపడతాయి? క్రీస్తులో కనపడతాయి. ఎందుకు? ఆయన జీవం కలిగిన వాడు. ఆయనలో జీవం కలిగిన ఆత్మగుణముల చేత ఏం చేశాడు? శరీర సంబంధమైన ప్రతి గుణాలను చంపాడు ఆయన. ఈ రోజున ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు ఈ రోజున మన జీవితంలో విశ్వాసం ద్వారా శరీర కార్యాలు ఎందుకు చావట్లా? శరీర కోరికలు ఎందుకు చావట్లా? నీ చూపులో ఎందుకు మారు మనసు లేదు? నీ ఆలోచనలో ఎందుకు మారు మనసు లేదు? నీ నడకలో ఎందుకు మారు మనసు లేదు?
క్షయమైపోయే ఈ లోక సంబంధమైన వెలుచూపులను చూసి నమ్మమాకండి, అది మోసం చేస్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా, వెలుచూపులో ఉన్నదంతా మోసం, ఆయన ఉండడం. గమనించారా? గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు యెహోవా ఇల్లు కట్టించని ఎల్ల కట్టువాడు ప్రయాస వ్యర్థం అని చెప్పబడింది. కట్టువాడు అని అంటే చూడండి, కట్టువాడు అనగానే నేను ఇల్లు కట్టాను అంటాడు. విశ్వాసం ఏమంటుంది? విశ్వాసము ద్వారా గృహాన్ని కట్టబడతాయని విశ్వాసం చెప్తుంది. మనుషుడు ఏమంటాడు? నేను కట్టాను కాబట్టి ఇల్లు కట్టబడింది అంటాడు. అదే తేడా. గుర్తుపట్టారా? ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన నీ ఇల్లు కట్టబడుతుంది అని వాక్యం చెప్పబడుతుంది. ఈ రోజున మనం నేను ఇల్లు కట్టాను ఇవన్నడూ కూడా పనికిరావు. అందుకని చూడండి, యెహోవా కట్టిన ఇల్లు కాకపోతే నేను కట్టాను అనుకున్నవాడు ఇల్లు దేవుని దృష్టికి ఒక సున్నా వాల్యూ ఉండదు. విశ్వాసం ద్వారా కట్టబడిన వాల్యూ నిన్ను నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి తీసుకెళ్లే వరకు కూడా పనిచేస్తుంది. ఏ వాల్యూ ఉంది మనలో? విశ్వాసం వలన కట్టబడేటువంటి ఇంటి విషయం వాల్యూ ఉందా? గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు, గమనించే వాళ్ళు కూడా ఎవరు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపట్టాలి. చూడండి, మళ్ళా ఇప్పుడు 15వ వచనంలో చెప్పిందే మళ్ళీ 16వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించబడిను. చూడండి, మళ్ళీ 18వ వచనం కూడా చదువుతున్నాను. చూడండి, ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. గమనించారా? విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడినో ఆ తీర్పు ఇదే: లోకములోకి వెలుగు వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. గమనించారా? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్ష పరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చూసారా? సత్యవర్తనుడు అంటే సత్యం అంటే ఏంటి? వాక్యానుసారమైనటువంటి జీవితం. సత్యం అనగా వాక్యము. గమనించారా? సత్యం అనగా పరిశుద్ధాత్మ, సత్యం అనగా కృపావరాలు. గమనించారా? ఈ రోజున ఎవరు గుర్తుపడతారండి? ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విశ్వసించు వానికి తీర్పు లేదు. ఎవడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడో వాడికి ఆల్రెడీ తీర్పు జరుగుతుంది. అంటే విశ్వాసం ద్వారా నువ్వు పాపాన్ని జయించకపోయినా, విశ్వాసం ద్వారా శ్రమలలో నువ్వు నిలబడపోయినా, విశ్వాసం ద్వారా కృప పొందకపోయినా, గమనించారండి, విశ్వాసం ద్వారా సాతాను వేసే అగ్ని బాణాలు జయించలేకపోయినా, విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందకపోయినా, విశ్వాసం ద్వారా లోకమును జయించకపోయినా, విశ్వాసం ద్వారా నువ్వు శ్రమలలో స్థిరత్వాన్ని కలిగి ఉండకపోయినా, విశ్వాసం ద్వారా ఆత్మను రక్షించుకోకపోయినా, గమనించారన్నా, ఖచ్చితంగా నీకు తీర్పు జరుగుతుంది అని అర్థం. నువ్వు ఖచ్చితంగా తీర్పులో ఉంటున్నావు అని అర్థం. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటే రెడ్ హ్యాండెడ్గా వాక్యపు వెలుగులో మన బ్రతుకులన్నీ కూడా దొరికిపోతాయి. ఎందుకంటే విశ్వాసం చేసే కార్యాలు ఒక్కటి కూడా మనలో జరగటంలా. గమనించారా? ఒకవేళ జరిగిన ఒక 5% 2% జరుగుతాయి తప్ప దేవుని చేత అంగీకరించబడేంత 100% జరగవు. గుర్తుపట్టగలుగుతున్నారా? విశ్వాసంలో 100% ఎదిగేటువంటి బ్రతుకులు మనలో ఉండట్లా. మేము నమ్మేమంటున్నాం, అప్పులు ఉంటున్నాయి, వడ్డీలు ఉంటున్నాయి, చీటీలు ఉంటున్నాయి. గమనించారా? మేము నమ్మేమంటున్నాం, పిరిగితనం ఉంటుంది. నమ్మేమంటున్నావు, భయపడుతున్నావు. నమ్మేమంటున్నావు, విగ్రహారాధన చేస్తున్నావు. దేవుని కంటే ఇతరులను ప్రేమిస్తున్నావు, వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. దేవుని వాక్యాన్ని నమ్మేవాడు ఎవడు లేడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నడిపించబడేవాడు ఎవడు లేడు. ఆయన పొందిన గాయముల వలన మనకు స్వస్థత అంటే ఆయన ఏదో అబద్ధం ఆడేవో దేవుడిలాగా,
ఏమంటే ప్రకృతి నీకు ఆయన సృష్టించిన ప్రకృతిలో వచ్చినవి నిన్ను స్వస్థపరచగలుగుతున్నాయి, ఆయన నోటి మాట నిన్ను స్వస్థపరచలేకపోతున్నాయా? ఏం విశ్వాసం అండి, ఏం బ్రతుకులండి. ఇప్పుడు ఆయన సృష్టించిన సృష్టి అయితే మనిషిని స్వస్థపరచగలుగుతుంది, ఆయన మాత్రం స్వస్థపరచలేడు. అబ్బా, ఎలాంటి విశ్వాసం చూడండి. అసలు మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసం మనల్ని ఎంత నమ్మకంగా మోసం చేస్తుందో చూడండి. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను నువ్వు చూస్తావన్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏదైనా ఉన్నదా? అందుకని అబ్రహాము రమారమి 100 ఏళ్ల వయసుకు ఆ అబ్రహాము దగ్గరికి ఆ అవిశ్వాసం వచ్చి శోధించినప్పటికీ అవిశ్వాసి కాక విశ్వాసమును బట్టి అబ్రహాము ఇదిగో దేవుని శక్తి ద్వారా ఆయన మరి మృతులను సైతం సజీవులుగా లేపగలడని నమ్మి, మరి వాగ్దానాన్ని నమ్మి విశ్వాసము ద్వారా పొందుకొనని రాయబడింది. నేను అన్ని వాక్యాలు చదివించలేనని, నాకేం టైం సరిపోవట్లేదు. రోమపత్రిక 4:19 నుంచి ఉంటాయి ఆ మాటలు. అవిశ్వాసి కాక విశ్వాసమును బట్టి నమ్మి అని రాయబడింది. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఆ యోహాను సువార్త 3:36 వచనం కూడా చదువుకోవచ్చు. చివరి వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. చూడండి, ఈ అధ్యాయంలో ఎన్నిసార్లు విశ్వాసము నిత్య జీవాన్ని ఇస్తుంది, విశ్వాసం తీర్పులోకి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. గమనించారా? విశ్వాసము దేవుని యొక్క వెలుగులోకి మనం నడిపిస్తుంది అని రాయబడింది. ఇక్కడ చూడండి, విశ్వాసము కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు, కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. విశ్వాసం దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పిస్తుంది. గమనించారా? విశ్వాసం ఉంచినాడు నిత్య జీవం గలవాడు. మరణము లేనిదే నిత్య జీవం. విశ్వాసానికి ఉన్న ధైర్యం ఎంత గొప్పదండి. ఈ రోజున అలాంటి గుణ లక్షణాలు మనలో కనబడుతున్నాయా? ఈరోజు నమ్మేవాళ్ళు ఎవరు లేరు, చూసేవాళ్ళు ఎవరు లేరు. గమనించారనా? ఒక పక్క దేవుడు విశ్వాసము ద్వారా పరిశుద్ధుల జీవితాల ద్వారా మనలను వెలిగిస్తుంటే, ఒక పక్క సాతాను మనల్ని అవిశ్వాసులుగా చేస్తుంది. గోధుమల మధ్యలో గురుగులు వేసినట్టుగా అవిశ్వాసము చేత మనలను మోసగిస్తూ నడిపిస్తుంది. ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించే వాళ్ళు ఎవరున్నారు, చూసేవాళ్ళు ఎవరున్నారు? కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా నిత్య జీవార్థమైనటువంటి విశ్వాసము అనేటువంటి సంగతి ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా సమయం అయిపోతానే ఉంది కనుక ఈ ఉదయకాలంలో ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. వెలుచూపును బట్టి మన విశ్వాసం ఉండకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అదృశ్యమైన వాటిని దేవుని యొక్క వాక్యము ద్వారా విని విశ్వసించడం ద్వారా నిజస్వరూపాన్ని, దేవుని యొక్క సంగతులు మొత్తం కనులారా చూడగలిగే భాగ్యాన్ని మనకిచ్చేటువంటిది విశ్వాసం. ఈ ఉదయకాలంలో ఒక దైవజనుడిగా మిమ్మల్ని పూర్ణ హృదయంతో బ్రతిమలాడుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది, ఇంకా నేనేం చెప్పను. ఇప్పుడు చూడండి, ఇంకా 7 కార్యాలు రాశానండి. నిన్నటి సెక్షన్ వరకు 10 కార్యాలు రాశాను. ఇవాళ ఆ 7 కార్యాలు ఇంకా ప్రారంభించడా. ఈ 7 గుణ లక్షణాలు ఇంకా ఎతికితే దొరికినాయి. ఆ 7 గుణ లక్షణాలు ఇంకా ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే మళ్ళీ ఇంకొక గంట టైం నడుస్తుంది. గమనించారా? కాబట్టి ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, వెలుచూపును బట్టి మన విశ్వాసం ఉండకుండా దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి నమ్మటం ద్వారా మన విశ్వాసం నడిపించబడాలి అనే విషయాన్ని మనం నమ్మి విశ్వసించడానికి యేసయ్య మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్నతండ్రి, ఈ ఉదయకాలంలో నీ కృపచేత మేము వెలుచూపుని బట్టి మేము విశ్వసించక నీ వాక్యాన్ని బట్టి ప్రభా అదృశ్యమైన వాటిని నమ్ముటకు విశ్వాసముంచుటకు కృపచూపుతూ వచ్చినందుకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ సత్యవాక్యపు వెలుగులో నాయనా విశ్వాసం ద్వారా మా జీవితాల్లో జరిగేటువంటి కార్యాలన్నీ కూడా వివరించుకుంటూ వస్తున్నారు నాయన. నా బిడ్డలందరినీ, సేవకులను, విశ్వాసులను, సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకయ్యా. బిడ్డలందరూ వారు విశ్వాసము ద్వారానే పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించబడగలరు అనే సత్యాన్ని బోధిస్తున్న తండ్రి, నీ ఎదుట నేను సాగిలపడి నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నానయ్యా. నా పిల్లలు విశ్వసించారని చెప్పుకుంటున్నారు. విశ్వాసం ద్వారా జరిగే కార్యాలన్నీ కూడా నా బిడ్డల జీవితాల్లో నాయన ఈ 3 సెక్షన్లుగా ప్రభా విశ్వాసం యొక్క కార్యాలు మేము నేర్చుకుంటూ వస్తున్నాం నాయన. ఆ కార్యాలన్నీ నా పిల్లలు, మేము ఈ ఉపదేశాన్ని వింటూ లైవ్లోకి వచ్చిన బిడ్డల కుటుంబాలు, ఈ ఉపదేశాలు ఎవరెవరు వింటున్నారో వారందరి ఎడల కృప చూపించండి. వారందరూ విశ్వాసము ద్వారా అనుగ్రహించబడిన దైవత్వంలో ఉన్న గుణముల చేత లోకాన్ని, పాపాన్ని జయించి నాయన పరిశుద్ధులుగా తీర్చబడినట్లుగా కృపనివ్వండి. నీ ఎదుట సాగిలపడుతున్నాను. మోసపోకుండా సహాయం చేయండి. వెళ్ళు చూపును బట్టి కాకుండా నీ సత్యవాక్యాన్ని బట్టి విశ్వసించడానికి కృపనిమ్మని నీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. ఏ బిడ్డల్ని దాటిపోవద్దు నాయన. విశ్వాసమును ఎవరు ఎదిరించలేరయ్యా. కృపనివ్వండి. విశ్వసించిన మా జీవితాల్లో పోరాటాలు ఉంటాయి నాయన, శ్రమలు ఉంటాయి, ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. వీటన్నిటిలో పరిపూర్ణులుగా ఎదగటానికి కావలసిన కృపనివ్వండి. బిడ్డల ప్రార్థనలు ఆలకించండి. అంత్యదినాల్లో ఉన్నాం నాయన. బిడ్డలు రాబోయే శ్రమలన్నింటినీ తప్పించుకోవడానికి విశ్వాసం వలనైనా ప్రార్థన ఆత్మచేత నడిపించబడినట్లుగా కృప దయచేయండి. ఈ సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. ఇదే నాన్న సేవకుల కోట ఉంది, ఇదే నాన్న వీధి కోటాలు ఉన్నాయి, ఇంకా రేపోదయం కూడా సేవకుల కోటాలు ఉన్నాయి. మా ప్రయాణాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధుల కొరకు ప్రార్థించే మనసును లైవ్లోకి వచ్చిన బిడ్డలకు, వాక్యాన్ని వింటున్న బిడ్డలకు అనుగ్రహించండి. కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి విశ్వాసము ద్వారా ఇవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదుమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం విశ్వసించిన బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఉపదేశాన్ని లైవ్లో విన్న బిడ్డలకును, వినబోతున్న బిడ్డలందరికీ ఆ యేసయ్య కృప, సమాధానములు తోడయుండి కాపాడి రక్షించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృప, సమాధానములు మనలందరినీ నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.